అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావిడిగా జీ7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో సర్వత్రా ఉత్కంఠ కారణంగా టెహరాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోనున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం దీన్ని ఆజ్యం పోసినట్టయింది. ఇరాక్లోని అణు కేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రాఫెల్ గ్రోసీగా ఉంది. శుక్రవారం చేసిన దాడులు మినహా మిగిలినవి పెద్దగా వీటిపై ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డారు. నాతాంజ్లోని భూగర్భ అణు శుద్ధి కేంద్రంపై పెద్దగా వీటి ప్రభావం లేదని తెలుస్తోంది. విద్యుత్ సరఫరా అంతరాయాలు చోటు చేసుకొని అక్కడి మొత్తం 15,000 సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిని ఉండవచ్చంటున్నారు. అంతేకానీ ఇవి ధ్వంసమై ఉంటాయని తాము అనుకోవడం లేదని సంతాజ్ 4th అణు కేంద్రాలను భూగర్భంలో లోతుగా నిర్మించారు. వీటిని పేల్చేయాలంటే అత్యంత భారీ శ్రేణికి చెందిన GBO-57 బంకర్ బస్టర్ బాంబులు అవసరం. అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయన్నారు. పోర్ట్లోని ధ్వంసం చేయడం అమెరికాకు అత్యంత కీలకంగా మారింది. ఇరాన్లోని ఫోర్దో అణు కేంద్రంలో యురేనియంకు 60 సంవత్సరాలకు పైగా శుద్ధి చేయగలరు. ఇది అణుబాంబుల తయారీకి అవసరమైన దానిని చాలా సమీపంలో ఉన్నట్లే లెక్క. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ కేంద్రం 83.7% శుద్ధి చేసిన యురేనియంను గుర్తించింది. అణుబాంబుకు అవసరమైన 90 భాగాలు ఇది చాలా దగ్గరగా ఉంది. ఫోర్డో కేంద్రాన్ని ఓ పర్వతం లోపల సొరంగాల్లో నిర్మించారు. ఇక్కడ 3,000 సెంట్రిఫ్యూజ్లున్నట్లు అంచనా.